కార్యక్రమ అధ్యక్షులు, వేదిక పైన పెద్దలందరికీ, ఇక్కడ హాజరైన యువతి యువకులందరికీ, ఇతర మన కార్యకర్తలందరికీ నమస్కారం. ఇప్పటివరకు పెద్దలు అనేక విషయాలు మాట్లాడారు, నేను ఎక్కువసేపు మాట్లాడను. సమాజంలో యువకుల పాత్ర ఏంటి, భవిష్యత్తులో యువకులు ఎలా ఆలోచించాలి, మన దేశంలో ఉన్న ముఖ్యమైన సమస్యలు ఏంటి అనేవి కొన్ని ప్రస్తావన చేశారు. ఈ ఆలోచనలు చేయాలంటే, యువకులు తమ కర్తవ్యం నిర్వహించాలంటే ముందు విజ్ఞానం అనేది అవసరం. ఇటీవల కాలంలో మీరు చూస్తే మీకు కూడా అనుభవం ఉంటుంది. రాఘుల్ గారు కొన్ని విషయాలు చెప్పాడు. మా కాలంలో యువకులు ఎలా ఉన్నారు, ఈ కాలంలో యువకులు ఎలా ఉన్నారు. ఆ కాలంలో లేని టెక్నాలజీ అభివృద్ధి గురించి, ఆ కాలంలో లేని ఫ్యాషన్ల గురించి, ఆ కాలంలో లేని సౌకర్యాల గురించి చెప్పారు. కానీ ఆ కాలంలో ఉన్న కొన్ని గొప్ప విషయాలు ఇప్పుడు తగ్గిపోతున్న విషయం కూడా ఉంది. ఎవరైనా ప్రజల్లో పనిచేయాలంటే విపరీతంగా చదివేవాళ్ళు. ప్రపంచం ఏంటి, దేశాలు ఏంటి, ప్రజలు ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి అని. కానీ చదవడం అనేది తక్కువ అయిపోయింది. మేము రోజు పత్రిక చదువుతున్నాం అనే వాళ్ళు చేతులు ఎత్తండి, ఆదించండి. సగం కూడా లేరు. కానీ ఎత్తిన వాళ్ళు కూడా అబద్ధాలు ఎంత చెప్తారో తెలియదు. అంటే చదవడం అనేది తక్కువ. మీరే కాదు, అసలు సమాజంలోనే చదువు అనేది తక్కువైంది. చదవడం అంటే వేరే పుస్తకాలు చదవటం, డిటెక్టివ్ పుస్తకాలు, సెక్స్ పుస్తకాలు చదవడం, ఇది కాదు. విజ్ఞానం అంటే ఏంటి? ఓ మహానుభావుడు చెప్పాడు, విజ్ఞానం అంటే మానవ సమాజాన్ని గురించి తెలుసుకోవడం కంటే మించిన విజ్ఞానం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఇది నేను సైన్స్ చదివాను, డాక్టర్ చదివాను, ఇంజనీర్ చదివాను, బిఏ చదివాను, ఎంఏ చదివాను, పిహెచ్డి చేశాను, కాలేజీ చేశాను. కాలేజీ చదివావా, ఏం చదివావని కాదు, నీ తోటి మనిషి గురించి చదివావా లేదా, నీ చుట్టూ ఉన్న సమాజం గురించి చదివావా లేదా, ఈ సమాజం ఎలా నడుస్తుందో నీకు అర్థమైందా. ఇది నీకు అర్థం కాకపోతే వేస్ట్. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మానవ సమాజం గురించి అధ్యయనం చేయాలంటే ఏం అధ్యయనం చేయాలి? మానవ సమాజం గురించి సమగ్రంగా చెప్పగలిగేది ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద ఇప్పటి వరకు ఒక మార్క్సిజం ఒక్కటే. ఆ మార్క్సిజం చదివితేనే, ఆ మార్క్సిజం అర్థమైతేనే, మార్క్సిజాన్ని ఆకలింపు చేసుకుంటేనే, మార్క్సిజాన్ని జీర్ణం చేసుకుంటేనే నీకు మానవుడు ఎవరో తెలుస్తుంది, మానవ సమాజం ఏంటో తెలుస్తుంది. మార్క్సిజం అంటే చాలా మంది అనుకుంటున్నారు, మీరు కూడా అనుకోవచ్చు, రాజకీయాలు. సిపిఎం పార్టీలో పనిచేయడం, సుత్తి కూడా నక్షత్రం గుర్తు ఓటు వేయడం, ఇదేనా రాజకీయం? ఇదేనా మార్క్సిజం అంటే? మార్క్సిజంలో ఒక భాగం. మార్క్సిజంలో రాజకీయాలు ఉన్నాయి. మార్క్సిజంలో రసాయన శాస్త్రం ఉంది, మార్క్సిజంలో వైద్య శాస్త్రం ఉంది, మార్క్సిజంలో ప్రకృతి శాస్త్రం ఉంది, మానవుల్లో దేవుడి శాస్త్రం ఉంది. ఈ శాస్త్రాలన్నింటికి, ఈ అన్ని శాస్త్రాలు అంటే వైద్యం చేయాలంటే ఎంబీబీఎస్ చదవాలి, ఇల్లు కట్టాలంటే ఇంజనీరింగ్ చదవాలి, ఇంకేదో చేయాలంటే ఇంకేదో చదవాలి. ఇవన్నీ శాస్త్రాలు. కానీ ఈ శాస్త్రాలన్నిటికీ అమ్మ శాస్త్రం మార్క్సిజం. ఈ శాస్త్రాలన్నిటికీ మూలమైన శాస్త్రం మార్క్సిజం. మార్క్సిజం అంటే మార్క్స్ చెప్పిందే మార్క్సిజం కాదు, మార్క్స్ బయటికి తీసింది కాబట్టి దానికి మార్క్సిజం అని పేరు వచ్చింది. మార్క్సిజం ఆయన బుర్రలోంచి వచ్చింది కాదు. ఈ భూమి మీద ఉన్నది, ప్రకృతిలో ఉన్నది, మన చుట్టూ ఉన్నది. మానవుడు లేనప్పుడు కూడా ఆ ప్రకృతి సూత్రాలు పనిచేసినాయి. మానవుడు పుట్టిన తర్వాత కూడా ప్రకృతి సూత్రాలు పనిచేసినాయి. ప్రతి దానికి ఆ సూత్రాలు ముఖ్యమైన కారణం. ఆ సూత్రాలు మార్క్స్ కంటే ముందే పుట్టినా, మార్క్స్ కంటే ముందు ఎవ్వడు కూడా వాటిని కనిపెట్టలేదు. ఇప్పుడు భూమిలో బొగ్గు ఉందని ఎన్నాళ్ళ కింద కనిపెట్టారు? ఈ మధ్యకాలంలో కనిపెట్టారు. అంటే అంతకుముందు బొగ్గు లేదా? బొగ్గు ఉంది, అంతకుముందు కూడా ఉంది, కానీ కనిపెట్టలేదు. ఎలక్ట్రిసిటీ వస్తే లైట్ వెలుగుతుంది అని ఈ మధ్య కనిపెట్టారు, ఒక 50 ఏళ్ల కింద. అంటే అంతకుముందు ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు ఏదైతే వైర్ కలిపారో, ఏదైతే కనెక్షన్స్ ఇచ్చారో, ఆ కనెక్షన్లు ఇంకొక 5000 ఏళ్ల కిందనే ఇచ్చారనుకోండి, వాళ్ళు వెలుగుదా? వెలుగుతుంది. ఆ సైన్స్ అనేది ఇప్పుడు కొత్తగా పుట్టించింది కాదు.
అది ఇదివరకే ప్రకృతిలో ఉంది, దాన్ని బయటకు తీశారు. మానవుడు ఎలా ఉన్నాడు, బానిస అంటే ఏంటి, భూస్వామి అంటే ఏంటి, పెట్టుబడిదారు అంటే ఏంటి, భూజో అంటే ఏంటి, లాభం ఏంటి, వస్తువు ధర ఏంటి, దోపిడీ అంటే ఏంటి, ఇవన్నీ ఇంతకుముందు ఉన్నాయి. వాటిని ఇలా ఉన్నాయి. ఇలా పోరాడితే మానవ జాతి విముక్తి అవుతుంది, సకల లోకం కళ్యాణభరితం అవుతుంది, స్వర్గ సీమ మనం సాధించవచ్చు అని కనిపెట్టి ముందుకు తెచ్చిందే మార్క్సిజం. అది కనిపెట్టిన వాడు మార్క్స్ ఎంగెల్స్. అందుకని కమ్యూనిస్ట్ రాజకీయాల్లో పనిచేసేవాడే మార్క్సిజం చదవాలనేవి లేదు. ఇప్పుడు ఇక్కడ యువకులందరినీ పిలిస్తే ఇక మొబైల్ రేపటి నుంచి హోల్ టైంలో పనిచేయమంటారేమో అని అనుకుంటున్నారు కొంతమంది. పనిచేయండి, మంచిదే. జీవితాన్నే ఎర్ర జెండా కోసం అంకితం చేస్తే అంతకంటే గర్వకారణమైన విషయం ఇంకొకటి లేదు. ఒకప్పుడు స్టాలిన్ చెప్తాడు, ఏమంటాడంటే చక్రవర్తి, ఆనాడు చక్రవర్తి అంటే ప్రజాస్వామ్యం, ఎన్నికలు, ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ లేరు కదా, రాజుల మీద పెద్ద రాజుల మీద చక్రవర్తి. చక్రవర్తి అంటే ప్రపంచానంతా పరిపాలించేవాడు. చక్రవర్తి గొప్పవాడు, ప్రజలందరికంటే రాజు గొప్పవాడు, రాజుల కంటే పెద్ద రాజు గొప్పవాడు, పెద్ద రాజులందరికంటే చక్రవర్తి గొప్పవాడు. కానీ స్టాలిన్ ఏమన్నాడంటే అంత గొప్పవాడైన చక్రవర్తి కూడా సముద్రంలో నీరెంత ఉంటుంది, సముద్రంలో నీరు చాలా ఉంటుంది, దాంట్లో ఒక్క చుక్క చేస్తే సముద్రం ఎంత నీరు ఉందో అంత నీటిలోంచి ఒక చుక్క తీస్తే ఆ చుక్క ఎంతో ఆ చక్రవర్తి అంతా. కమ్యూనిస్ట్ అంటే ఈ సముద్రం అంతా అని చెప్పాడు. అంటే ఎంత ఉన్నతమైన వాడని, వాడికి ఎంత ఆస్తి ఉందని కాదు. మీలో ఆస్తి ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇంటికి పోతే అన్నం తినగలిగే వాళ్ళు ఎంతమంది, తెలియని వాళ్ళు ఎంతమంది కాదు. కానీ మీలో ఉన్నటువంటి ఆ సద్గుణం, ప్రజలంటే ఇష్టపడే గుణం, ప్రజల్లో జీవించే గుణం, ఇందాక చెప్పినట్టుగా ప్రజల మధ్య ఉండటం, అట్లాంటి లక్షణం ఉంటే అది సముద్రంతో గొప్ప లక్షణం, మార్క్సిస్ట్ లక్షణం. ఆ లక్షణం ఉన్నవాడు. అందుకే ఆయన అంటాడు, ఎంత సంపతో బతికామని కాదు, ఎన్నాళ్ళు బతికామని కాదు, ఒక్క క్షణమైనా ఒక్క రోజైనా కమ్యూనిస్టుగా బతికేట పాట. ఒక్క రోజైనా ఒక్క క్షణమైనా కమ్యూనిస్టుగా ఉండు మిత్రమా, ఆ విలువేంటో ఆ సొగసేంటో నీకు అర్థమవుతుంది అన్నాడు. అంత మహత్యం ఉంది ఆ కవి చెప్పిన దాంట్లో. అంటే వాడి జన్మ తరిస్తుంది ఒకరోజు. అంత గొప్పతనం ఏముంది మార్క్సిజంలో. మీరు అందరూ మార్క్సిస్ట్ కార్యకర్తలు కావాలి అయితే మంచిదే. కాని వాళ్ళు కూడా ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, మార్క్సిజం అవసరం లేదా? వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, మార్క్సిజం అవసరం లేదా? డాక్టర్ కావాలనుకుంటాడు, మార్క్సిజం అవసరం లేదా? మార్క్సిస్ట్ అవగాహన అనేది ఒక సైన్స్, ఒక తర్కశాస్త్రం. దాని ప్రకారం మన మైండ్ని తయారు చేసుకుంటే ప్రతి విషయంలో మనం గొప్పవాళ్ళుగా ఉంటాం. దాంట్లో రాజకీయాల్లో మార్క్సిజాన్ని అప్లై చేస్తే నువ్వు రాజకీయ కార్యకర్తగా, అందులో మార్క్సిస్ట్ పార్టీ గొప్ప పార్టీ కాబట్టి దీంట్లో సభ్యులకు చేద్దాం. కానీ రాజకీయాల్లో తిరగడం నీకు లేదు, నీ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఉంది, ఇంకేదో ఉంది కారణాలు, ఉద్యోగం చేస్తావు, ఉద్యోగంలో మార్క్సిజం లేదా? ఒక టీచరు ఓ పిల్లోడు చదువు చెప్పడంలో మార్క్సిజాన్ని జోడించి చెప్పవచ్చు, మంచి పౌరులుగా తయారు చేయొచ్చు. ఒక డాక్టర్ వైద్యం చేస్తే ఈ జబ్బులు ఎందుకు వస్తున్నాయో మిగతా వాడు చెప్పేదానికంటే ఈ మార్క్సిస్ట్ అయిన డాక్టర్ చాలా గొప్పగా చెప్పవచ్చు. ఇంకా ప్రతిదీ ఆ రకంగా చెప్పవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పెళ్ళంతో కాపురం చేయటం కూడా మార్క్సిజం తెలిసిన వాడు సరిగా చేస్తాడు. ఈ మాట అంటే నేను వేరే బూతు మాట్లాడుతున్నా కాదు. చాలా మంది అంటారు నేను పార్టీలు కార్యక్రమాలు రావాలని ఉంటుందండి, మీటింగులకు రావాలని ఉంటుందండి, కానీ నా భార్య ఒప్పుకోవట్లేదండి. నీ భార్య ఒప్పుకుంటుందా? ఏ కమ్యూనిస్టు భార్య ఒప్పుకొని పంపించింది? ఒప్పుకొని పంపిస్తుందా భార్య లేదని? ఒక భార్య అనేది కాదు, భర్త కూడా అంతే. చాలా మంది భార్యలు ఉత్సాహంగా ఉండి భర్త పార్టీ మారి ఎర్ర జెండా మారితే తాళి తీసి ముఖాలను కొడతారా ఇంటికి వస్తే అని చెప్పిన ఆడవాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. అందుకని ఆడ మగ తేడా గురించి చెప్పట్లేదు. భార్య ఇట్లా అన్నదండి నీ పని చేయలేకపోతున్నా అంటాడు ఒకడు. దాని అర్థం భార్య తప్పు కదా, అది
భార్యకు మార్క్సిజం ఏంటో తెలిసి అంటే ప్రజల మధ్య పనిచేయడం ఎంత గొప్ప విషయం అని చెప్పే సమర్థత నీలో లేదు, అసమర్థుడు నువ్వు. అందుకని భార్య ఒప్పుకోవట్లేదు. మరి అవన్నీ చెప్పాలంటే నీకు మార్క్సిజం కొద్దిగా తెలిసి ఉండాలి. భార్యకి చెప్పాలంటే నీకు తెలిస్తే కదా. ఆ విధంగా ఒక ఇంటి సమస్యలే కాదు, వ్యవసాయంలో కూడా బాగా మంచి రైతుగా ఉండాలంటే ఏం చేయాలి? వ్యవసాయ పద్ధతులు ఏంటి? ఆ పద్ధతుల్లో శాస్త్రీయమైన పద్ధతి అనుసరించాలంటే కూడా మార్క్సిజం అవసరం. ఇంకా చెప్పాలంటే చాలా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మానవ సమాజం గురించి మనం అధ్యయనం చేయాలి. అప్పుడే విషయాలు సక్రమంగా అర్థమవుతాయి. చాలా మంది ఒక ప్రశ్న వేస్తారు అమాయకంగా, నాసా కేంద్రంలోంచి రాకెట్ పంపించే సైంటిస్ట్ కూడా దేవుడికి దండ పెడుతున్నాడు, వాడు కొబ్బరికాయ కొడుతున్నాడు. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది చాలా మంది. మరి అంత సైన్స్ చదివిన వాడు కూడా దేవుడి దండ ఎందుకు పెడుతున్నాడు? ఇది గొప్ప ప్రశ్న. సైన్స్ చదివిన వాడికి అన్ని అర్థం కావాలని లేదు, ఒక్కొక్కడికి ఒక్కొక్కడికి అర్థమవుతుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గరికి పోయి ఒక ఇంజనీరింగ్ లెక్క ఇచ్చామనుకోండి, బిల్డింగ్ ఎంత బరువు మోస్తుంది, ఎంత పునాది వేయాలి అని అడిగామనుకోండి డాక్టర్ని. అరే నువ్వు నా దగ్గర కడుపు నొప్పి వస్తే రా, తలకాయ నొప్పి వస్తే రా, ఆపరేషన్ అంటే రా, నువ్వు బిల్డింగ్కి ఎన్ని కడ్డీలు పెట్టాలి, ఎన్ని సున్నం పెట్టాలంటే నేను ఎక్కడ చెప్తా? అదేంటండి, నువ్వు ఎంబీబీఎస్ చదువుకున్నావు కదా, బాగా ఎంత చదువుకున్నా బిల్డింగ్కి ఎన్ని కడ్డీలు పెట్టాలో వాడికి తెలియదు. లెక్కల ఆమె దగ్గర పోతాడు, డాక్టర్ శకుంతలమ్మ ఉంది, లెక్కల్లో ఎక్స్పర్ట్ భారతదేశంలో. ఆమె దగ్గరికి పోయి నాకు అపెండిసైటిస్ వచ్చిందమ్మ, కొద్దిగా ఆపరేషన్ చేయి అంటే చేస్తా. ఆమెకి లెక్కల గురించే తెలుసు, బాడీ గురించి తెలియదు. మానవ శరీరంలో ఏది ఏ పార్ట్ ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, చెడిపోతే ఏం తీసేయాలి ఏం తీసేయకూడదు అనేది అది ఎంబీబీఎస్ చదివినోడికి తెలుసు. కాబట్టి దేవుడి గురించి ఎక్కడుంది? ఎంబీబీఎస్ చదివిన డాక్టర్కి దేవుడి గురించి లేదా ఆడ చర్చ, వాడు తెలియదు దేవుడి గురించి. లెక్కల గురించి చెప్పిన శకుంతలమ్మకి దేవుడి గురించి తెలియదు. అందుకని నా లెక్కలు సక్సెస్ కావాలని, జీతం పెరగాలని దేవుడికి మొక్కుంటుంది రోజు. కానీ దేవుడి గురించి చెప్పే శాస్త్రం ఏదైనా ఉందా? దేవుడి గురించి మాట్లాడే అవకాశం ఇంకేదైనా శాస్త్రాలకు ఉందా? ఆ దమ్ము మన ఎర్రజెండా శాస్త్రానికి ఉంది, మార్క్సిజానికి ఉన్నది. నువ్వు దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. డైరెక్ట్ గా మాట్లాడాలి, ఏం చేయాలి? ఆయన కనపడాలి కదా, కనపడతాడు, నీకు కనపడతాడు. నువ్వు మార్క్సిజం పోతే, భూమి పుట్టుక గురించి పోతే, మానవుడు పుట్టుక గురించి పోతే, మతం గురించి పోతే, మతం యొక్క మూలం గురించి పోతే, అప్పుడు దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడని నీకు అర్థమవుతుంది. ఆయన అడ్రస్ అర్థమైన తర్వాత పట్టుకోవడానికి సేపు. అందుకే దేవుడు మన జోలికి రాడు. ఇంకా వేరే భయపడే వాళ్ళ జోలికి పోతాడు తప్ప మన జోలికి మాత్రం రాడు. మన జోలికి అంటే అందరికి కాదు, మార్క్సిజం తెలిసిన వాళ్ళ జోలికి. ఈ రకంగా ఒకటే నీ పాయింట్ చెప్పదలుచుకుంది, మనం పుట్టాం పెరిగామని కాకుండా జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే కొంత విజ్ఞానవంతులం కావాలి, ప్రజల్లో కొంత మంచి పేరు తెచ్చుకోవాలి, కుటుంబానికి మంచి పేరు తేవాలి. మన తరతరాలకు తర్వాత తరాలు కూడా మా తాత ఇంత గొప్పవాడని చెప్పుకునేటట్టుగా ఉండాలి. దిక్కులేని చావు చావకూడదు. మానవ జీవితం అంటే జన్మలు ఉంటాయా ఉండవా ఆ సంగతులు, జన్మ లేవు, ఒకటే జన్మ. పోని ఉన్నా, ఒకవేళ ఉన్నదని ఎవడ నమ్మినా ఈ జన్మ గురించి వదిలేసి వచ్చేది ఎప్పుడో దాని గురించి ఆలోచించలేదు, ఇప్పుడు ఉన్న దాని గురించి ఆలోచించాలి కదా. అందుకే ఎంగెల్స్ ఒకసారి చెప్తాడు, క్రిస్టియన్లకు కమ్యూనిస్టులకు ఒక పోలిక ఉంది. క్రిస్టియన్లు పేదవాళ్ళని ప్రేమిస్తారు, కమ్యూనిస్టులు కూడా పేదవాళ్ళని ప్రేమిస్తారు. క్రిస్టియన్లు పెత్తనాన్ని, దోపిడీని వ్యతిరేకించారు. ఇప్పుడు క్రిస్టియన్ల గురించి కాదు నేను చెప్పేది. ఆయన రాసిన పుస్తకం ఎర్లీ క్రిస్టియానిటీ, తొలి క్రైస్తవం. ఆ పుస్తకంలో రాసిన మాటలు ఫెడరిక్ ఎంగెల్స్. ఆ రకంగా క్రిస్టియన్లకు కమ్యూనిస్టులు అంతా పోలిక చెప్పి వాళ్ళు రాజును వ్యతిరేకించారు, కమ్యూనిస్టులు కూడా రాజులకు వ్యతిరేకిస్తారు. కానీ కమ్యూనిస్టులకు క్రిస్టియన్లకు అన్ని పోలికలు ఉన్నాయి, కానీ ఒక్క దాంట్లో మాత్రం తేడా ఉంది. ఏంటా తేడా అంటే, క్రిస్టియన్లు ఏమో ఇక్కడ మనకు పాపమైనా పుణ్యమైనా మనకు స్వర్గం పోయిన తర్వాత సుఖాలను వస్తాయని చెప్తారు. కమ్యూనిస్టులు మాత్రం అది అక్కడ కాదు, ఇక్కడే రావాలి, ఇక్కడే తేల్చుకోవాలని చెప్తారు. ఇది ఒకటే తేడా అని చెప్తారు. మరి ఇక్కడే తేల్చుకోవాలి కదా మనం.
ఇక్కడ తెలుసుకోవాలి మన లెక్క ఏంటో, మన ఖాతా ఏంటో, మనకు రావాల్సింది ఏంటో, రాంది ఏంటో, దోపిడీ ఏంటో. అందుకే ఆ శాస్త్రాలు అధ్యయనం చేయాలని చెప్తున్నా. కమ్యూనిస్టులు అంటే జెండా బాగున్నప్పుడు జయ జయ ఎగిరేవాడు కాదు కమ్యూనిస్ట్ అంటే. ఇవాళ బెంగాల్ ఓడిపోయింది, కేరళ ఓడిపోయింది. కేరళ ఒక టన్ను ఉంటుందేమో అనుకున్నాం. త్రిపుర పోయిన తర్వాత ఆ రోడ్డు పోతే పోయిన ఒక టన్ను ఉంది అనుకున్నాం. ఆ ఒకటి కూడా మనం పోయింది. ఇప్పుడు మళ్ళీ శాంతన మాటలేంటి, పోదులేండి, వచ్చేసారి మళ్ళీ వస్తుందిలేండి, అదేదో చిన్న కారణంతో పోయింది. ఈడోటి లేదు, వాడోటి లేదు. ఇక మనకు సమీక్షలు ఉంటాయి కదా, ఏదో సమీక్షలు చేసుకుంటాం, వస్తుందిలే అంటే రాదు. ఏంటి మళ్ళీ రాదు కేరళలో, రాకపోతే ఏంటి? ఇది మనం ప్రశ్నించుకోవాలి. కమ్యూనిస్టులు ఎన్నిసార్లు ఓడిపోయారు? కమ్యూనిస్టులు ఎన్నిసార్లు నాశనం అయ్యారు? కమ్యూనిస్టులు మళ్ళీ ఎన్నిసార్లు లేచి నిలబడ్డారు? ఇది చరిత్ర తెలుసుకోవాలి. ప్యారిస్ కమ్యూన్ 1870లో ప్యారిస్ కమ్యూన్ అంటే ప్రపంచంలో తొలిసారిగా ఫ్రెంచ్ రాజ్యంలో ప్యారిస్ అనే పట్టణంలో కార్మికుల రాజ్యం వచ్చింది 1870లోనే. ఒక 70 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. కూలిపోవడం అంటే మామూలుగా ఓట్లు తక్కువ ఓడిపోవడం కాదు. రాజ్యం కూలగొట్టిన పెట్టుబడిదారులు, భూస్వాములు, ఇతర శక్తులు ఆ కార్మిక నాయకులు ఊచకోత కోశారు. ఒక ప్యారిస్ నగరంలోనే 40,000 మందిని ఉరిదీశారు. ఇప్పుడు మన ఎన్నికల్లో ఓడిపోతే వాడిని మన ఇంటికి వచ్చి కనీసం తిడుతున్నాడా? మన విమర్శిస్తున్నాడు ఎవడన్నా? బజార్లో పోతే మనకు పెట్టే నమస్కారాలు తగ్గుతున్నాయా? ఏం లేవు. అయినా సరే బాధపడిపోతున్నాం. కొంతమంది ఎన్నికలు ఓడిపోతే 3 రోజులు ఆనందం రోజులు ఉన్నారు. కానీ మరి వాళ్ళు ప్యారిస్లో 40,000 మంది ఉరిదీశారు. ఒక ప్యారిస్లోనే కాదు, మిగతా ప్రపంచంలో ఎక్కడెక్కడ కార్మిక నాయకులు ఉన్నారో. ఎందుకంటే మొదటిసారిగా ఆ భూ ప్రపంచంలో డబ్బున్నవాడు, భూస్వామి కానీ లేక పెట్టుబడిదారు కానీ వాళ్ళ అధికారాలు తప్ప అంతకుముందు ప్రపంచం పేదవాడి అధికారం చూడాల. మొదటిసారి చూశారు ప్యారిస్లో. వణుకు పుట్టింది పెట్టుబడిదారులకు, భూస్వాములకు. ప్యారిస్లో 40,000 మంది ఉరిదీస్తేనే కాదు, ప్రపంచంలో ఎక్కడ కార్మిక సంఘాలు ఉన్నా, వాళ్ళ నాయకులు ఉన్నా సరే అక్కడ కూడా ఈ ప్రమాదం లేకుండా చేయాలని చాలా దేశాల్లో, తూర్పు యూరోప్లో కానీ ఇంకా చుట్టుపక్కల ఉన్న దేశాల్లో కానీ వేల మందిని చంపేశారు. చంపి చేతులు దులుపుకున్నారు. ఎందుకని? ఇక అయిపోయారు. ఎక్కడ కార్మిక నాయకుడు అనేవాడు లేడు, కమ్యూనిస్ట్ లేడు. కమ్యూనిస్ట్ అనే పేరు అన్నాడు లేదు, కమ్యూనిస్ట్ అనేవాడు లేడు. చల్లబడ్డాడు. అయిపోయిందా కమ్యూనిస్ట్ పార్టీ లేదా కార్మిక సంఘాలు? అయిపోలే. మార్క్స్ ఎంగెల్స్ బతికే ఉన్నారు అన్నాడు. ఇంతమంది చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? పాఠాలు తీశారు. ఎందుకు ఇది ఫెయిల్ అయింది, ఈ ఓటమి ఎందుకు జరిగింది, దాని కారణాలు తీశారు. ఆ కారణాలు సరిచేసి మళ్ళీ ఒక 10 ఏళ్లకే మళ్ళీ ఉద్యమాలు లేవదీశారు. 1905లో విప్లవం వచ్చింది, మళ్ళీ ఓడిపోయింది లెనిన్ నాయకత్వంలో. మళ్ళీ అప్పుడు పాఠాలు తీశారు. అప్పుడు పార్టీ నిర్మాణం గురించి చర్చించారు. ఆ తర్వాత 1912లో యుద్ధం వచ్చింది. యుద్ధంలో వైఖరి ఏంటి, కమ్యూనిస్టుల దగ్గర తేడా వచ్చింది. అప్పుడు మళ్ళీ నాశనం అయ్యారు. కమ్యూనిస్టులు లేకుండా పోయారు చాలా దేశాల్లో. మళ్ళీ అప్పుడు పాఠాలు నేర్చుకున్నారు. మొట్టమొదటిసారిగా 1917లో అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం లెనిన్ నాయకత్వాన సోషలిస్ట్ రష్యా ఏర్పడింది. ఆ తర్వాత దాని ఉత్సాహంలో రెండో ప్రపంచ యుద్ధంలో ఒక ప్రాంతం అంతా సోషలిస్ట్ శిబిరం ఏర్పడింది. ఇది ఎలా సాధ్యమైంది? ఒక ఓటమితో బీరులాగా పిరికి పందలాగా ఇంటికి పోతే అవుతుందా? ఇది కాదు. ఓడిపోయినప్పుడు తీయాల్సింది కంటనీరు కాదు, గుణపాఠం. ఎవడైనా కమ్యూనిస్ట్ దెబ్బతిన్నప్పుడు తీయాల్సింది పిరికితనం కాదు. సరిగ్గా ఎందుకు జరిగిందో ఆలోచించాలి, దాన్ని రెక్టిఫై చేయాలి. నీ దగ్గర తప్పు ఉంటే నువ్వు సరి చేసుకోవాలి. లేదు నీ తప్పు కాకపోయినా ఎదురు తప్పు ఉంటే దాని మీద పోరాడే నైపుణ్యం కూడా మనకు ఉండాలి. అది లేకుండా పారిపోవటం కుదరదు. కొంతమంది చెప్తారు మీరు చెప్పేది బాగున్నాయండి, కానీ మా ఊరు కమ్యూనిస్ట్ మాత్రం బాగలేరు. మా ఊళ్ళో కమ్యూనిస్ట్ బాగలేరు, మా మండల నాయకుడు బాగలేడు, ఆయన ఇట్లా నియంత్రితం, ఈయన నియంత్రితం, అందుకని మేము పక్కకు పోతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఒక నాయకుడిది కాదు, ఒక కార్యకర్తది కాదు. ఒక నాయకుడికి నీ మీద కోపంటే నేను కమిటీలోంచి తగ్గిస్తాడే, అది కూడా సాధ్యం కాదు. ఒకవేళ తప్పుడు కమిటీలు ఉంటే అది సాధ్యం అవుతే ఒక్కోసారి నేను కమిటీలోంచి తగ్గించవచ్చు, నీ గౌరవాలు తగ్గొచ్చు.
కానీ మార్క్సిస్టుగా నువ్వు పనిచేయటాన్ని ఈ భూప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదు. అది కొనసాగిస్తూనే ఉండాలి. అందుకనే మంచి కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి అనే దాంట్లో లీసా వచ్చి ఒక మాట చెప్పాడు. ఏమనంటే, మన కమ్యూనిస్టులకి ఒక జబ్బు ఉంది. ఏంటో జబ్బు అంటే, శత్రువుతో పోరాడినప్పుడు ఒక ఎకరం భూమి పోయినా లెక్క చేయడు, ఆస్తి ధ్వంసమైనా పంట నాశనమైనా లెక్క చేయడు. నిర్బంధం వచ్చి సొంత ఊరు వదిలిపెట్టి వ్యవసాయం వదిలిపెట్టి వేరే ఊళ్ళో బతకాల్సి వచ్చినా బతకడానికి పోతా చాలా మంది. ఇప్పుడు ఇబ్రహీంపట్నం వాళ్ళు అంటే అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీ నాయకులే ఉన్నారు ఎదురు. అట్లాంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ప్రాణం పోతే కూడా ఎంతమంది అమరవీరులు మన జెండా కోసం, ఎర్ర జెండా కోసం ప్రాణం అర్పించారు. ప్రాణం పోతే కూడా లెక్క చేయరు కమ్యూనిస్ట్. కానీ కమ్యూనిస్టుకున్న బలహీనత ఏంటంటే, భూమి పోయినా లెక్క చేయరు, కష్టం వచ్చినా లెక్క చేయరు, పంట పోయినా లెక్క చేయరు, ప్రాణం పోయినా లెక్క చేయరు. కానీ మనలో వాడే మనం విమర్శిస్తే మాత్రం తట్టుకోలేరు. మన పార్టీలో ఉన్నవాడు, మన శాఖలో ఉన్నవాడో, మన జిల్లా కమిటీలో ఉన్నవాడో దీన్ని విమర్శిస్తే, లేదంటే వాడు తప్పుడు విమర్శ, తప్పుడు విమర్శ కావచ్చు. తప్పుడు విమర్శ అయితే నీ కోపం ఎందుకు? ఈ తప్పుడు విమర్శను రుజువు చేయి. ఆ రకంగా ఉండాలి. ఎందుకు చెప్తున్నా అంటే, ఏదో ఒక సాకుతోటి ఓడిపోయామనో, అక్కడ పార్టీ బాగలేదనో, నాయకుడు బాగలేడనో నువ్వు ఇంటికి పోతే జరిగేది కాదు. నిజమైన కమ్యూనిస్ట్ ఎలా ఉండాలి? కమ్యూనిస్ట్ పార్టీ బ్రహ్మాండంగా ముందుకు సాగుతున్నప్పుడు, ఇబ్రహీంపట్నంలో మన నరసింహ లేకపోతే కొడిగారు రావులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు, సిపిఎం అంటే మనకు కూడా పెన్షన్ వస్తుంది, సిపిఎం అంటే మన ఊరు కూడా రోడ్డు వస్తుంది, సిపిఎం అంటే మన ఊరు కూడా స్కూల్ వస్తుంది, సిపిఎం పక్కన తిరిగితే మనకు కూడా గౌరవం వస్తుంది, ఆయన పక్కన తిరిగితే పంచాయతీలు చేయొచ్చు, పంచాయతీల దగ్గర మందు తాగొచ్చు, లేదా డబ్బులు తీసుకోవచ్చు. ఇట్లాంటి ఆలోచనలతో ఎర్ర జెండా పట్టుకుని తిరిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. అప్పుడు మనకు పదవులు ఉన్నప్పుడు, మన మాట సాగుతున్నప్పుడు చాలా మంది ఉంటారు. ఇవన్నీ లేనప్పుడు, కష్టం ఎదురైనప్పుడు, ఓటమి సంభవించినప్పుడు, కమ్యూనిస్టులకి భవిష్యత్తు లేదేమో అని అనుకున్నప్పుడు, అట్లాంటి కష్టకాలాలు కూడా నిలబడేవాడే అసలైన కమ్యూనిస్టు. అప్పుడు ఉండాలి మన ధైర్యం. ఆ రకంగా ఉంటేనే, ఆ రకంగా ముందుకు పోతేనే మనం నిజాయితీగా కమ్యూనిస్ట్ పార్టీని, ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకోగలం. చాలా మంది అనుకుంటున్నారు కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా అని. ఈ ఓటమిలను చూసి కొంతమంది బూర్జువా సిద్ధాంతవేత్తలు అక్కడక్కడ పత్రికలు లేదా పిచ్చికూతలు కూసే ఈ ఛానల్స్ రకరకాల తప్పుడు ప్రచారాలు చేసి, ఇక ఇట్లా అయిపోయారు, అట్లా అయిపోయారు, వీళ్ళ కమ్యూనిస్టులకు భవిష్యత్తు ఉందా అని. నిజంగా మనకు భవిష్యత్తు లేకపోతే వాళ్ళకి అంత భయం ఎందుకు? అంత వేస్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఛానల్లో ప్రచారం చేయడం ఎందుకు? మనం అంటే భయం ఉండబట్టే మన గురించి మాట్లాడుతున్నాడు. అది గుర్తుపెట్టుకోడు. మన గురించి ఎవడన్నా తప్పుడు మాట మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడంటే వాడు మన లెక్క చేస్తున్నాడు అని అర్థం. మనం అంటే భయపడుతున్నాడు అని అర్థం. అంతే తప్ప మన తప్పు లేనప్పుడు మనకేంటి భయం? ఆ రకంగా మనం ముందుకు పోయే విధంగా ఆలోచనలు ఉండాలి తప్ప వీరులాగా ఎరక్కుపోయే ఆలోచనలు మనకు ఉండడానికి లేదు. ఇవాళ నిరుత్సాహం కూడా లేదు. పెద్దలు చెప్పారు, ప్రపంచం మారుతాం. 1990లో సోవియట్ రష్యాలో సోషలిజం కూలిపోయినప్పుడు కమ్యూనిస్టులు వెనకబడ్డం, కమ్యూనిస్టులు సిద్ధాంతం తప్పయిందని విమర్శించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం కూడా తప్పులు ఉన్నాయి. ఏ తప్పులు లేకుండా నష్టాలు ఏం జరగవు. ఆ తప్పులేంటో మళ్ళీ అప్పుడు మాస్ ఎంగిల్స్లు పరిశీలించినట్టుగానే ఇప్పుడున్న కమ్యూనిస్టులు కూడా పరిశీలించాలి. ఆ లోపాలు అర్థం చేసుకోవాలి, అధిగమించే కృషి చేయాలి. భవిష్యత్తులో మళ్ళీ ఎర్ర జెండా నిర్మాణం చేపట్టాలి. ఆ కృషి జరుగుతోంది, నెమ్మదిగా అయినా జరుగుతోంది. ఆనాడు మన పార్టీ అంచనా ఏమేసింది 90లో, అంటే ఒక 10, 25, 35 సంవత్సరాల కింద ప్రపంచంలో పెట్టుబడిదారు విధానం పైచేయి అయిపోయింది, సామ్రాజ్యవాదాన్ని పైచేయి అయిపోయింది, కమ్యూనిస్టులు వామపక్ష అభ్యుదయ శక్తుల్ని చెయ్యి కింద అయిపోయింది. అంటే మనం డిఫెన్స్ లో ఉన్నాం, వాడు అఫెన్స్ లో ఉన్నాడు. ఏకద్రోవ ప్రపంచం అయింది. అంటే ఏకద్రోవం అంటే ఒకటిదే పెత్తనం, అమెరికా అదే పెత్తనం, అమెరికా ఏం చెప్తే అది ప్రపంచం అంతా ఈయనే పరిస్థితి ఉంది. అమెరికా అంటే పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి, కమ్యూనిస్టుల్ని నాశనం చేయాలని చూసే శక్తి. అట్లాంటి శక్తులకు మొత్తం ప్రపంచం మీద అధికారం చెలాయించే అవకాశం వచ్చింది. ఈ పరిస్థితుల్లో లోకల్ కారణాలతో పాటు ఇతర విధానాల కారణాలు ఏమన్నా ప్రపంచ కారణం కూడా పనిచేస్తుంది మన ఉద్యమం మీద. ఒక రైతు పంట పండించాలంటే 3 కలిసి రావాలి.
బాగా కష్టపడ్డ రైతు బాగా పండిస్తాడు, సోమరిపోతే రైతు అయితే పండించలేడు అనేది ఒక సరదా మాట. కానీ అదొక్కటే నిజం కాదు. కష్టపడే రైతుతో పాటు నీకు వాతావరణం కూడా కలిసి రావాలి, సరైన సమయంలో వానపడాలి, దాంతోపాటు సరైన విత్తనాలు వేయాలి. ఈ మూడు కలిస్తేనే నీకు పంట బాగా వస్తుంది. వాతావరణం సరిగా లేకపోతే నువ్వు సరైన గింజలు వేసినా రైతు ఎంత కష్టపడ్డా సరే ఆ గింజలు మలువు, పంట రాదు. వాతావరణం ఉంది అయినా సరే కష్టపడే రైతు కాకుండా వాడు ఎప్పుడో బారుడు పొద్దెక్కిన తర్వాత లేసే పండుబోతుల రైతు అనుకో, ఆ పంట పండదు, అది ఎండిపోదు. అందుకని కష్టపడే రైతు ఉండాలి. యువ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ కార్యకర్తలు ప్రజల్లో బాగా కష్టపడాలి. ఒక కష్టపడితేనే రాదు. ఒక్కోసారి కష్టం చాలా ఎక్కువ చేసినా సరే ఫలితాలు రాకపోవచ్చు. నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. అంటే వాన పడలేదని అర్థం, వాన పడలేదని అర్థం. వాళ్ళు లేకుండా నువ్వు ఎంత కష్టపడుతూ ఉపయోగం. వాన పడ్డా కష్టపడ్డా రావట్లేదని ఇతరాలు లేదో లోపం ఉన్నట్టు అది పై కమిటీలో చూసుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాన బాగా పడుతుంది, వాతావరణం బాగా వస్తుంది, మరి రైతులేమో కొద్ది పండుగోతులు అలవాటయ్యారు. ఇప్పటిదాకా కష్టపడ్డారు, బాగానే కష్టపడ్డారు. అంటే కష్టపడి ఎప్పటికీ పంట రాకపోయేటప్పటికీ నిరుత్సాహం వస్తుంది. నాళ్ళు కష్టపడ్డా ఇంతే, కమ్యూనిస్ట్ పార్టీ ముందు సాగట్లేదు. అది మంచి పార్టీయే, మంచి సిద్ధాంతమే, మంచి ధర్మమే, నిజాయితీగా ఉంటాం. కానీ నిజాయితీ కాలం ఎక్కడుందండి? వాళ్ళు డబ్బులకు ఓట్లు అమ్ముడుకున్నారు, మనం చూసేవాళ్ళు ఎవరు లేరు అని నిరుత్సాహం వస్తుంది. ఇదేదో ప్రజలు తప్ప అనుకుంటున్నాం, కాదు. ప్రపంచ వాతావరణంలోనే కమ్యూనిస్టు వ్యతిరేక వాతావరణం ఇప్పటిదాకా నడిచింది. సామ్రాజ్యవాద శక్తి అమెరికా ఆధిపత్యం నడిచింది. ఆధిపత్యం కింద అందరూ నలిగిపోయారు. కానీ ఇప్పుడు అంతటి సామ్రాజ్యవాదాన్ని కూడా గడగలాడించే పరిస్థితి వచ్చింది. రాహుల్ గారు చెప్పాడు, ఇరాన్ చిన్న దేశం, ఆ చిన్న దేశం ప్రపంచాన్ని హడలెత్తించి ఇప్పటిదాకా లొంగ తీసుకొని అనేక దోపిడీలు సాగించినటువంటి అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఉచ్చబోయిస్తోంది వాళ్ళ అమెరికా సామ్రాజ్యవాదం. ట్రంప్ ఎన్నో బీరాలు పలికాడు. 3 రోజులు అయిపోద్ది అన్నాడు. 3 రోజులు కాదు, 3 నెలలు అయింది. ఇప్పుడు 3 నెలలు అయిపోయి ఏం చేయలేకపోయాడు. ఏం చెయ్యలేక ఇప్పుడు బేరానికి వచ్చిన వాడు ఎట్లా బేరా చేస్తాడు? నువ్వు 10 రూపాయలు చెప్తావు, వాడు 5 రూపాయలకు అడుగుతాడు, పోనీలు 7.5 వేసుకుందాం, ఇట్లా మధ్యలో నడుస్తుంది. ఇప్పుడు అట్లా నడవట్లే బేరం. ఎట్లా నడుస్తుంది అంటే ఇరాన్ చెప్తుంది నువ్వు 100 ఇవ్వాల్సిందే అని. ట్రంప్ 99 ఇస్తానా సరే ఒప్పుకోవట్లేదు. 100 ఇస్తే ఈ లేకపోతే నీ సంగతి చూసుకుంటా అంట. అంత డామినేషన్ వచ్చేసింది ఇరాన్. నిన్న మొన్న పత్రికలు మీరు చూసుకుంటారు, 14 డిమాండ్లు పెట్టారు. ఈ 14 డిమాండ్లు అత్యధికం ఇరాన్కు అనుకూలమైనవే. అన్ని పత్రికలు, కమ్యూనిస్ట్ పత్రికలే కాదు, అమెరికాలో ఉన్న ఛానళ్లతో సహా. అమెరికా లొంగిపోయింది, అమెరికా పరువు పోయింది, అమెరికా ఇక ప్రపంచంలో అగ్రశక్తి కాదు అనేది కోడేకి వస్తున్నాయి. ఆ ట్రంప్ ఒప్పందం జరుగుతుందా లేదా అనే సందేహాలు కొన్ని ఉన్నాయి, అది వాస్తవం. కానీ ఒప్పందం జరగకపోవడం ఒక విషయం. కానీ అసలు ఒప్పందం కోసం తహతహలాడుతున్న తీరు కానీ, ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు కానీ, ఇప్పటిదాకా అమెరికాకు తొత్తులుగా ఉన్నటువంటి జిసిసి దేశాలు, సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, యుఏఈ కానీ, ఇట్లాంటి దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇరాన్తో మాట్లాడుకుంటున్నాయి చాటుగా. మన బాంబు దాడి జరిగింది మళ్ళీ ఒకసారి. ఆ బాంబు దాడులు ఇరాన్ వాళ్ళు ఎదురు బాంబులు వేశారు. కానీ అన్ని మిగతా వాటి మీద వేశారు, కానీ అరేబియా మీద వేయలేదు, యుఏఈ మీద వేయలేదు, ఖతార్ మీద వేయలేదు. ఈ మూడింటి మీద ఎందుకు వేయలేదు అని అంటే వీళ్ళు ఇరాన్తో రాజీ పడుతున్నారు. ఇక అమెరికా మమ్మల్ని రక్షించలేదు, భవిష్యత్తులో మధ్యప్రాచ్యంలో ఇరాన్ నాయకత్వంలోనే ఇరాన్ అందరం కలిసి జెసి దేశాలన్నీ కలిసి ఒక ముస్లిం ప్రపంచం అంతా ఏకంగా ఉందని నిర్ణయానికి వచ్చారు. ఇది ప్రపంచ సామ్రాజ్యవాదానికి గొడ్డలు పెట్టులాంటి. ఇంత ధైర్యం ఎలా వచ్చింది వీళ్ళకు? వీళ్ళకి వాళ్ళకి రావటానికి వాళ్ళ మనుషుల కారణం, వాళ్ళ సత్తా కారణం, ఆ దేశం యొక్క వీరత్వం కారణం. అది ఖచ్చితంగా ప్రథమ స్థానంలో ఉంటుంది. కానీ అదే సమయంలో ఎంత శక్తి ఉన్నవాడికైనా సరే ప్రపంచంలో ఉన్న పరిస్థితి రీత్యా తోడు లేకపోతే వాళ్ళ ముందుకు సాగే పరిస్థితి లేదు. ఆ తోడు దొరికింది. సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే శక్తులన్నీ ఒకటి దగ్గరికి వస్తున్నాయి, రష్యాతో సహా.
అయితే వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు, ధైర్యం ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ అసలు సంగతి ఉంది. దీని వెనక ఎర్ర జెండా చైనా ఉన్నది. ఆ చైనా వల్లనే, ఆ చైనా ధైర్యం వల్లనే వాళ్ళ డి అంటే డి అంటుంది అమెరికాతో. చైనాలో లోపాలు సక్రమంగా అవన్నీ పక్కన పెట్టాడు. ఇవాళ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం అగ్రభాగానే ఉంది. ఇది ప్రపంచంలో జరుగుతున్న పరిణామం. సామ్రాజ్యవాదం ఒకసారి డిఫెన్స్ లో పడితే ప్రపంచ వ్యాపితంగా అనేక మార్పులు సంభవిస్తాయి. ఇవాళ జరిగితే రేపు ఎల్లుండికల్లో వస్తేని కాదు, కానీ దీని ప్రభావం ప్రారంభమవుతుంది. అన్ని దేశాల్లో ప్రభావం ఉంటుంది. అక్కడికి మోడీ గారు కూడా తట్టుకోలేక ప్లేట్ ఫిరాయించాల్సిన పరిస్థితి వస్తుంది. అమెరికా సామ్రాజ్యవాదానికి ఇప్పుడు అంటే తందాని అంటున్నాడు, కానీ ఆయన ఒంటరయ్యే పరిస్థితి ఉంది. మొత్తం ప్రపంచంలో దుర్మార్గమైన ఇజ్రాయెల్ పసిపిల్లలతో సహా, స్కూల్ పిల్లలతో సహా నిర్దాక్షిణ్యంగా చంపుతున్నటువంటి, నరమేధం చేస్తున్నటువంటి ఆ దేశాన్ని సమర్థిస్తున్న ఈ ప్రపంచంలో రెండు దేశాలు, ఒకటి అమెరికా, రెండోది ఇండియా, మోడీ. మిగతా వాళ్ళు ఎవరు సమర్థించట్లేదు ఇవాళ. అందుకని ఈ తప్పు తెలుసుకునే పరిస్థితి తెలుసుకోవాలైనా, లేకపోతే దిగిపోవాల్సి వస్తుంది. ప్రజల ఎదురు తిరిగే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ప్రపంచంలో పరిస్థితులు మారుతున్నాయి, దేశంలో పరిస్థితులు మారుతున్నాయి. మతత్వం ఎదురు తిరుగుతున్న ప్రజలు చేర్చడం కోసం మతత్వం జనాన్ని విడదీస్తుంది. ముస్లిం అని, క్రిస్టియన్ అని, హిందూ అని. అందుకే మతత్వం ప్రమాదం అని గురించి మనం చెప్తున్నాం. కానీ ఇప్పుడు అది కూడా పనిచేసే పరిస్థితి క్రమంగా బలహీనపడుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ అంటే ఏంటి? దానికి ఒక ఊరు లేదు, పేరు లేదు, ఒక ఆఫీస్ లేదు. ఆన్లైన్లో కొన్ని క్యాంపెయిన్లు మొదలు పెడితే మోడీ వణుకుతున్నాడు, సిఐడీలందరూ వాళ్ళ చోటు తిప్పుతున్నాడు, ఇంటెలిజెన్స్ అంతా వాళ్ళని సమీకరించడానికి సిద్ధపడుతోంది. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది అంటే ప్రజల్లో వాస్తవ జీవితం గురించి ఆలోచించడం ప్రారంభమైంది. యువకుల్లో నిరుద్యోగం గురించి ఆలోచించడం ప్రారంభమైంది. ఇలా ఆలోచించేవాడు పోరాటాల్లోకి రాక తప్పదు. ఒక్కసారి పోరాటాలు తప్పు అనే నిర్ణయానికి ప్రజలు, యువకులు వస్తే, ఇప్పుడు సంక్షేమ పథకం కావాలంటే కేజీబీ ఎవడు ఎక్కువ ఇస్తాడని చెప్పి సంక్షేమ పథకం ఎక్కువ ఇచ్చేవాడి దగ్గరికి పోతారు. డబ్బుల కోసం ఆలోచించే వాళ్ళైతే ఓటుకి ఎన్ని రూపాయలు ఇస్తాడని చూసే వాళ్ళైతే ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు వాడి దగ్గరికి పోతాడు. కానీ ఇవన్నీ అనుభవాలు అయిపోయి, ఫెయిల్ అయిపోయి, జీవితం ముందుకొచ్చి, నిరుద్యోగం ముందుకొచ్చి, పూట గడవడానికి కష్టమయ్యే పరిస్థితులు వచ్చి, ఇచ్చిన వాగ్దానాలు భంగం అయిపోతే ఇక పోరాటం తప్ప మార్గమే లేదంటే పోరాడే పార్టీ దగ్గరికి పోతారు. ఆ పోరాడే పార్టీ ఏదంటే ఇండియాలో మళ్ళీ సిపిఎం పార్టీ తప్ప ఇంకొక మార్గం లేదు వాళ్ళకి. అట్లాంటి మంచి పరిస్థితులు దేశాల్లో, ప్రపంచంలో ఉన్నాయి. దీన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి. ఇబ్రహీంపట్నం రాష్ట్ర కార్యకర్తలు కూడా ఉన్నారు, కానీ వాళ్ళ ప్రధానంగా ఇబ్రహీంపట్నం నుంచి వచ్చారు. ఇబ్రహీంపట్నం గురించి చెప్పక్కర్లేదు. ఒక వీరోచితమైన గడ్డ అది. ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి గడ్డ. ఎర్ర జెండాని ఎదురు లేకుండా నిలిపిన చరిత్ర ఆ గడ్డకున్నది. దాని పరువు ప్రఖ్యాతలు నిలపాలంటే, మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలంటే ఈ రకమైనటువంటి యువ సమ్మేళనం ఆ అకుంఠితమైన దీక్ష పూరటానికి ఉపయోగపడాలి. మీరందరూ కూడా ఆ దారిలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. కామ్రేడ్స్, మన తమ్మినేని వీరభద్రం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు